ఓవైపు గంజాయి డ్రగ్స్ మరోవైపు సైబర్ క్రైమ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉక్కుపాదం మోపి నిందితుల బెండు తీస్తున్నారు పోలీసులు. దర్యాప్తులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్స్ దందాలో తండ్రి కొడుకులు, డీపీ చాటున ఓ 420 మోసాలు, ఇంకా చాలా చాలా గమ్మత్తులు తెరపైకి వస్తున్నాయి. ఆ గట్టున ఈ గట్టున గంజాయి డ్రగ్ మాఫియా బెండు తీస్తున్నారు పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో కేసులో మోత మోగుతోంది. రీసెంట్ గా రాజస్థాన్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు మరో డ్రగ్ ముఠాకు చెక్ పెట్టారు. కూపీ లాగితే మత్తు మ్యాటర్ తో మరో షాకింగ్ ముచ్చట తెరపైకి వచ్చింది. బాబ్ 10 నెంబర్, బేటా 1 నెంబర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అయ్యా కొడుకులు ఇద్దరూ కలిసి డ్రగ్ దందా చేస్తూ ఖాకీలకు అడ్డంగా బుక్ అయ్యారు. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నటువంటి గ్యాంగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను హనీఫ్ అనే నేరస్తుడు. ఇంతకుముందు ఇతను కూడా అక్కడ అరెస్ట్ అయి ఉన్నాడు మధ్యప్రదేశ్లో. సన్ ఇందులో సిద్దిక్ అనే అతని కొడుకుతో ఈ వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి కొడుకు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఈ డ్రగ్ పెడ్లింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారు. మీరు ఇంతకుముందు ఓల్డ్ మూవీ ఉంది, హిందీ మూవీ, వాట్ యు కాల్ బందే హాత్ అని, అమితాబ్ బచ్చన్ అండ్ సమ్ అదర్ హీరో, ఐ మీన్ యాక్టర్స్ ఉంటారు. దీంట్లో ఏంటంటే ఫాదర్ కొడుకును దొంగను తాకేస్తారు. సేమ్ వే ఫాదరే కొడుకును డ్రగ్ పెడ్లింగ్లో బెటర్గా క్యాచ్ చేసి డిఫరెంట్ స్టేట్లో అమ్మే విధంగా చేశాడు. ఇక సైబర్ క్రైమ్ కథ మరో లెవెల్. పోలీసులు మని ఫోన్ చేస్తారు. స్క్రీన్ పై పోలీస్ డీపీ డిస్ప్లే అవుతోంది. మీ అబ్బాయి డ్రగ్ కేసులో పట్టుబట్టాడని బెదిరిస్తారు. కేసు నుంచి తప్పిస్తామని టెంప్ట్ చేసి డబ్బులు దండుకుంటారు ఆ గ్యాంగ్. అలాంటి కాల్స్ ను నమ్మొద్దని ఇటీవలే తెలంగాణ డీజీపీ జితేందర్ ట్వీట్ చేశారు. ప్రజలను అప్రమత్తం చేశారు. అది వర్కౌట్ అయింది. నిజామాబాద్ లో ఓ వ్యక్తికి అలాంటి ఫోన్ కాలే వచ్చింది. 50,000 డిమాండ్ చేసి 10,000కు తగ్గడం బేరం విడిచికొట్టింది. నేను ఫోన్ కట్ చేసి నేనేమన్నా పాపకు ఫోన్ చేస్తే మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తే మేము అరెస్ట్ చేస్తాం అది అని బ్లాక్మెయిల్ చేసారు. నా దగ్గర అమౌంట్ ఫోన్ పే లేదన్నా వెంటనే నువ్వు ఫోన్ కట్ చేస్తే మేము ఇచ్చేస్తామని చెప్పి నన్ను బాగా ఇబ్బంది చేసారు. కాకపోతే నా ఫ్రెండ్ సలహాతో నేను కొద్దిగా ధైర్యంతో ఆ ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చేసి వేరే ఫోన్తో మా కూతురికి ఫోన్ చేస్తే అప్పుడు కొద్దిగా నాకు నమ్మకం ఏర్పడింది. బాగా ఇచ్చేసిండ్రు. ఎవరు కూడా దాన్ని మోసపోదు. ఇక సాగర తీరంలో సమ్మోహన రూపం, మోసాల రాగం మరో లెవెల్. పెళ్లి కాని ప్రసాద్లే టార్గెట్ గా సైబర్ వల్ల టెంప్ట్ అయ్యేలా డీపీలో అందమైన ఫోటో, ఆ తర్వాత హస్కీ వాయిస్ తో ఫోన్ కాల్, కట్ చేస్తే ఖాతాలో కోత. మ్యాటర్ ఏంటో అర్థమవుతుందా? అందమైన అమ్మాయి ఆన్లైన్లో పరిచయం, చాటింగ్స్తో మొదలైంది. కాస్త ఎమోషన్ టచ్ కూడా తోడైంది. కట్ చేస్తే 28 లక్షలు. ఇంతకీ ఆమెనా? ఆమె వెనుక ఉన్నది ఎవరు? విశాఖ టార్గెట్ గా సైబర్ కేటగాళ్లు ఎన్నో రకాలుగా మోసాలకు తెగబడ్డారు. ఫుల్ ఫోకస్ పెట్టిన పోలీసులు సైబర్ నేరస్తుల ఆట కట్టించారు. బాధితుల సొమ్మును రికవరీ చేసి ఎవరికి వాళ్ళకు అప్పగించారు. విశాఖ సైబర్ క్రైమ్ టీములు దూకుడు చూసి కేటుగాళ్లు తోకముడిచారు. అయితే సంయుక్త సమ్మోహన రూపం విశాఖ కుర్రాళ్లను అదేలా చేసింది. పెళ్లి చేసుకుందాంరా అన్న మాటలకు ఫ్లాట్ అయి ఎంతో మంది యువకులు లక్షల్లో పోగొట్టుకున్నారు. ఎమోషనల్ టచ్ తో ఎంత లాగాలో అంతా లాగేశారు. డేటింగ్ యాప్ లో డీపీ చూసి టెంప్ట్ అయిన కర్మానికి ఆ తర్వాత బీపీ పెరగడం మొదలైంది. ఫోటో మాట తప్ప మరో ముచ్చట లేదు. మోసపోయామని తెలుసుకునేసరికి 28 లక్షల రూపాయలు స్వాహా అయ్యాయి. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో నివ్వెరపైన నిజం వెలుగు చూస్తుంది. డీపీకే పిచ్చే అసలు కథ ఏంటో తెలిస్తే మీరే షాక్ అవ్వాల్సిందే. హస్కీ వాయిస్ తో నాటీగా మాట్లాడింది. డబ్బులు యమ రేంజ్ లో లాగింది. ఇంతకీ ఆమె ఒక్కరే కాదు, మరెవరు? ముగ్గురిని ఐడెంటిఫై చేస్తారు. ముగ్గురులో ఒక సాయి ధీరజ్ అనే ఒక వ్యక్తి, నాడు హైదరాబాదు, వాడు మెయిన్ కాన్స్పిరేటర్. ఆడికి అసిస్టెంట్గా లొకేషన్ వ్యక్తి ఉన్నాడు. ఆమెకు ఆ లవరు ఒక శ్యామల ఒక అమ్మాయి ఉంది, శాలిని. ఈ శాలిని ఈ యొక్క లోకేష్ అండ్ సాయి ధీరజ్ ప్లాన్ చేసుకుని అమ్మాయి ఎప్పుడైనా వాయిస్ చాట్ చేసిన వీళ్ళు చాట్ చేసేవారు. ఎవరు? లోకేష్, సాయి ధీరజ్ చాట్ చేసేవారు. అమ్మాయి ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుకుంటే శాలినితో మాట్లాడించేవారు. సో అలాగే ట్రాప్ చేసి 28 lakhs తీసుకున్నారు. అందులో వీటికి లోకేష్ గారు 6 lakhs వచ్చింది. 6 lakhsలో వాడు కే బైక్ కొనుక్కున్నాడు, తెప్పిస్తున్నాడు. అదేవిధంగా 20 grams గోల్డ్ కొనుక్కున్నాడు. ఒక యాపిల్ ఐఫోన్ కొనుక్కున్నాడు 150, అది కూడా తీసి ఇచ్చేసాం. రిమైనింగ్ అమౌంట్ వాళ్ళ ఫ్రెండ్ సాయి ధీరజ్ సాయి ధీరజ్ కూడా ప్రెసెంట్ అప్స్కాన్లో ఉన్నాడు. వాళ్ళని త్వరలో పట్టుకుంటాం. షాలిని కూడా పట్టుకుంటాం. ఈ కేసులో మరో కీ పాయింట్ ఏంటంటే
నిందితులు ఆ అమ్మాయిల ఫోటోలు, ఆ ఫోటోలు పంపిన అసలు వ్యక్తులు కాదు, ఎవరివో ఫోటోలు డౌన్లోడ్ చేసి వాటిని అప్లోడ్ చేసి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిగా నమ్మించి మోసం చేశారు. మీరు ఆ విషయాన్ని గమనిస్తే చాలా మంది సోషల్ మీడియాలో అనేక రకాలుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో కొన్నిటిని డౌన్లోడ్ చేసి ఆ ఫోటోలను తమ మోసానికి వినియోగించుకుంటుంది ఈ ముఠా. చూశారు కదా, మీ ప్రమేయం లేకుండానే మీ ఫోటోలు ఇతర చేతుల్లోకి వెళ్తే మీరు ఎంత రిస్క్లో పడే ఛాన్స్ ఉంది. సో బీపీల విషయంలో మాత్రం జర భద్రం, బీ కేర్ఫుల్. చూశారు కదా, ఆమె కాదు, ఆమె లాంటి అతడితో మరో ఇద్దరు అందమైన అమ్మాయి పలకరించిందని కాస్త టెంప్ట్ అయితే అంతే సంగతులు. అందుకే అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్లో పరిచయాలతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా, TV9 విశాఖపట్నం.